అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా గ్యాప్ వచ్చేసిందండి. వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. ఎందుకు వచ్చింది గ్యాప్? ఏంటి శ్రీదేవి వీడియోలు పెట్టట్లేదు అనుకుంటున్నారా? కొంచెం పనులు చేయలేకపోయానండి. ఈరోజు మీకు మంచి వెరైటీ కర్రీ చూపిస్తానండి. అసలు ఎవరు మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది నాకు గుర్తొచ్చి మొదలుపెట్టాను అనమాట. గుత్తి దోసకాయ కర్రీ అండి. మసాలా గుత్తి దోసకాయ కర్రీ. ఎప్పుడన్నా విన్నారా పేరు? ఇదిగోండి, చిన్ని అన్నీ ఒకే సైజులో తీసుకోవాలన్నమాట. దోసకాయలు చూసారా, మార్కెట్లో దొరుకుతాయండి చిన్నవి. ఇలా ఇవన్నీ చెక్కు తీసుకొని పెట్టుకున్నాను నేను, కడిగేసి మీకు చూపించడం కోసం. సైజు ఆ ఎల్లోగా ఇలా ఉండాలన్నమాట, ఎల్లోగా కాయలు, అప్పుడు చేదు ఉండవు. ఇవి అయితే ఇవి నేను 3/4 కేజీ దోసకాయలు తీసుకున్నానండి. 2 టమాటాలు తీసుకున్నాను. 1 ఆనియన్, పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. దీనికి కావాల్సిన మసాలా: అల్లము, వెల్లుల్లిపాయలు, పచ్చి కొబ్బరి, గసగసాలు, లవంగాలు 4, చెక్క కొంచెం, యాలకులు 4, కొంచెం ధనియాలండి. ధనియా పౌడర్ ఉంది, నేను వేసేస్తాను. ఇవి మనం ఏం చేయాలంటే, ఈ దోసకాయలు ఫస్ట్ చూపిస్తాను ఎలా తీయాలో. కాయ ఇలా ఉంది కదండి, దీన్ని 4 ఘాట్లు పెట్టుకుంటాం అన్నమాట. ఇగోండి, ఇట్లా 4 ఘాట్లు పెట్టేసుకుంటాం. ఇష్టం ఉన్నవాళ్ళు విత్తనాలతో తినేసేయచ్చు, ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు. నేనైతే ఉంచేస్తున్నాను విత్తనాలు. ఇలా మనం మసాలా అంతా దోసకాయలో పెట్టుకోవాలన్నమాట. ఇట్లా 4 పక్షాలుగా. చాలా యమ్మీగా, అసలు ఎంత బాగుంటుందోనండి ఇది. అసలు ఎప్పుడన్నా చేసుకున్నారో, ఎవరికైనా తెలీదో ఇలా చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమేమి వేస్తున్నానో అర్థమవుద్ది మీకు. మేము చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి. అసలు ఉట్టియే తినేసేవాళ్ళం ఇలా దోసకాయలు తీసుకొని, అంత బాగుండేది. ఇలా అన్నీ 4గా కోసేసుకున్నామండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేస్తాను. ఇట్లా కోసుకున్నాం కదండి. ఇప్పుడు ఏమి నేను వేపట్లేదు. గసగసాలు, లవంగాలు, చెక్క, యాలకులు, తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి. ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, ఇదిగోండి, ఈ ఉల్లిపాయ, ఈ 2 టమాటాలు మొత్తం కలిపి పేస్ట్ చేసేస్తానండి. ఇందులోనే సాల్ట్ కూడా అండి, కర్రీకి సరిపడా సాల్టు 2 స్పూన్లు వేసాను. అంటే ఇది దోసకాయలు పులుపు కదండి, అందుకని కొంచెం ఎక్కువ పడుతుంది కారం, ఉప్పు. పసుపు కూడా వేసేస్తున్నాను ఇందులోనే. కారం ఒక 2 స్పూన్లు వేసేస్తున్నానండి. కావాలంటే కొంచెం ఇంకెక్కువ వేసుకోవచ్చు, వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా, మొత్తం కలిపి నేను పేస్ట్ చేసుకొస్తానండి. మొత్తం కలిపి చూసారా, జాగ్రత్తగా పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, అల్లం, ధనియాల పౌడర్, గసగసాలు, లవంగాలు, చెక్క, యాలకులు, అంతే. ఈ 2 టమాటాలు, ఉల్లిపాయ మొత్తం కలిపి పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసుకొచ్చి మిగతా ప్రాసెస్ చూపిస్తానండి. చిటికలో వచ్చేస్తాను పేస్ట్ చేసుకొని. పేస్ట్ అయితే చేసుకొచ్చేసానండి. ఫైనల్గా ఇలా అయిందన్నమాట. పేస్ట్ అన్నీ ఇందులోనే కలిపేశాను. ఉప్పు, కారం, పసుపు మనకి కూరకు సరిపడా ఇప్పుడే చెక్ చేసేసుకొని ఇలా ఉంది పేస్ట్. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈలోపు ముందు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. పేస్ట్ని దోసకాయల్లో పెట్టుకుంటాం.
పెద్ద అయినా అంటే పెద్దవి కాదు, ఇవి తొందరగా ఉడుకుతాయండి. చిన్న దోసకాయలు అయితే మనకు చక్కగా తొందరగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గిన్నె కాగిందిలో ఆయిల్ వేసేసుకుందాం. ఫస్ట్ ఇవ్వండి ఎండుమిర్చి వేస్తున్నాను. 4 ఎండుమిర్చి వేసాను. అందులోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అంతేనండి, ఇంకేమేయను. మనం అవి కొంచెం వేగేలోపు ఇది పెట్టేసుకుందాం. మీకు ఇష్టం లేకపోతే ఇత్తనాలు తీసేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకోండి, ఇంకో ఉల్లిపాయ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి, పెద్ద ఉల్లిపాయలు. ఇలా చేస్తే దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీ మనం తర్వాత వేసుకుందామండి. వేగిపోయినాయి. ఇందులో ఇదిగోండి కొంచెం మెంతికూర వేస్తున్నాను, కొంచెం మెంతికూర. కొంచెం కరివేపాకు. ఈ పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నాను, వేగిపోయి. గుజ్జు మరింత టేస్ట్గా మనకు తినడానికి పుల్లగా యాడ్ అవ్వడం కోసం కొంచెం చింతపండు పులుసు వేస్తున్నానండి, 1 స్పూన్ అంతే. కొంచెం పేస్ట్ ఆగనిద్దామండి. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. అది వేగుతూ ఉంటుందండి, అన్నీ కలిపి వేగేస్తే మనం ఈ దోసకాయలన్నీ ఇలా పెట్టేసుకుందాం ఇందులో. కలిపేసుకుందాం. ఇది కొంచెం టైం పడుతుందండి, సిమ్లోనే పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. మీకు వీలైతే ఏం చేస్తారంటే పైన ఒక మూతలో వాటర్ పోసి పెట్టుకోండి. వాటర్ పోసి పెట్టుకోవటం ఏమవుతుందంటే అవి వాటర్ కిందకి పడితే ఆ వాటర్తో మగ్గిపోద్ది అనమాట. లేదు కుదరదు అనుకుంటే మనం సిమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేద్దాం. 5 నిమిషాలు సిమ్లోనే పెట్టానండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తాను ఇది మీకు.
5 minutes అయిందండి, చూద్దాం. మసాలా కొంచెం వేగిందండి. ఇప్పుడు ఈ జార్లో వాటర్, మసాలా వాటర్ ఉంది కదా, ఉడుకుతుంటేనే అంత మంచి వాసన వస్తుందండి. సిమ్లోనే ఒక 5 నిమిషాలు, ఒక 5 కాదు 10 నిమిషాలు ఉడకపెట్టుకున్నాము. అప్పుడు చక్కగా దోసకాయ మగ్గిపోద్ది. అంతా సిమ్లోనే ఉంచుకొని నేను మూత పెట్టేస్తున్నాను. 10 minutes తర్వాత చూపిస్తాను. గుర్తున్నాయండి ఏమేమి చెప్పానో? మొత్తం మసాలాకి లవంగాలు, కొంచెం ఒక 3 లవంగాలు తీసుకున్నాను, చిన్న చెక్క ముక్క, 3 యాలకులు తీసుకున్నాను, చిన్న అల్లం ముక్క, తర్వాత వెల్లుల్లి అండి, ధనియాల పౌడర్ వేసాను, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, అంతే మొత్తం కలిపి పేస్ట్ చేశాను. అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసేసాను. అందులోనే కొంచెం చింతపండు గుజ్జు నేను మర్చిపోయి తర్వాత వేసాను. అందులోనే కలిపేసి దోసకాయలో పెట్టేసుకొని ఇలా మగ్గ పెట్టేసుకోవటం అనమాట. అసలు దోసకాయ అయినా కానీ మీకు అసలు ఏమి పనికి రావండి. అసలు అంత బాగుంటుందంటే ఇది ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది దాని టేస్ట్ అనేది ఏంటనేది. అంత బాగుంటుంది అనమాట. నేను తినే ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపిస్తానండి. నేను ఏదైనా నాకు అంతటా నచ్చవు. నాకు నచ్చిందంటే ఇంక అది బాగున్నట్టే అనమాట. నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు, చాలా బాగుంటుంది అనమాట. అంతలా చెప్తున్నాను అంటే అది ఎంతో టేస్ట్గా ఉన్నబట్టే చెప్తాను మీకు. ఇంకంతేనండి, మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఓన్లీ సిమ్లోనే మగ్గబెట్టుకుంటే చక్కగా మగ్గిపోద్ది అనమాట దోసకాయ మెత్తగా. అప్పుడు చూద్దాం ఒకసారి. టెన్ మినిట్స్ అయిందండి. ఇది ఎంతవరకు వచ్చిందో కర్రీ చూద్దాం మనం. ఆయిల్ పైకి వచ్చేసిందండి. చూసారా అసలు ఎంత బాగుందో. చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. ఇది అయిపోయింది కదా, ఈలోపు నేను సాల్ట్ చెక్ చేస్తాను కొంచెం. ఉప్పు, కారం అన్నీ బాగా పుల్లగా ఎంత బాగుందో అసలు. ఒక్క 2 minutes ఆగేసి కట్టేసుకున్నాము. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఈలోపు నేనేం చేస్తానంటే, ఒక సిస్టర్ మొన్న నాకు ఆవపిండి ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించండి అని అడిగారు. అలాగే చాలామంది అడిగారు. నేను వాళ్ళ కోసం కొంచెం చేసి చూపిస్తానండి. ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి మీకు చూపించడం కోసం చేసి చూపిస్తాను. ఇదిగోండి, నేను ఆవాలు తీసుకున్నాను. అంటే ఏదన్నా ఒక కప్తో తీసుకోండి అంతే. ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే 1/4 kg స్టోర్ చేసుకోవచ్చు. మీరు 1/4 kg అయినా చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఆవపిండి పొయ్యి ఆన్ చేశాను నేను ఆల్రెడీ. ఇవి ఇందులో వేసేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్, జస్ట్ వేడెక్కితే చాలండి ఆవాలంతే. ఎక్కువ వేగక్కర్లేదు, జస్ట్ వేడెక్కితే చాలు. మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఇది. ఎప్పుడన్నా మనం నిల్వ పచ్చడి కలుపుకోవాలనుకోండి. ఇది 2 స్పూన్లు కొంచెం మెంతి కూడా చూపిస్తాను మీకు ఇంకో వీడియోలో. వేడెక్కినాయండి, పొయ్యి ఆపేస్తున్నాను. ఓన్లీ 1 minute అండి అంతే. మళ్ళీ చేదు వచ్చేస్తాయి ఆవాలు. వేడెక్కినాయి. ఇప్పుడు ఇందులో ఈ జార్లో వేసేసుకుందాం మనం. ఇది ఇలా ఉట్టిదే చేసుకోకూడదండి.
ఉట్టిదే చేస్తే మీకు కరెక్ట్గా కండ్ర వస్తుంది అనమాట, అంటే ఒక విధమైన కండ్ర వస్తుంది అనమాట. మనం ఏం చేయాలి, ఇందులో గళ్ళుప్పు ఉంటుంది కదండి, కళ్ళుప్పు వేసుకోండి. ఇప్పుడు నేను దీంతో గిన్నె వేసుకున్నాను కదా, దీనికి ఒక 2 స్పూన్లు ఆవపిండి, అదే 2 స్పూన్ సాల్ట్ కానీ గళ్ళుప్పు కానీ వేసుకోండి. మీకు అప్పుడు ఎన్ని నెలలైనా నిల్వ ఉంటుంది అనమాట. అలాగే నేను ఇదిగో సాల్ట్ వేస్తున్నానండి, 2 స్పూన్లు. ఏం లేదండి, ఇప్పుడు ఇందులో సాల్ట్ ఉంది ఎలాగా అని అడుగుతారు. మీరు కలుపుకునేటప్పుడు చెక్ చేసుకొని కలుపుకోవచ్చు అంతే. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసి చూపిస్తాను మీకు. ఇలా కర్రీ కూడా అయిపోద్ది, ఆకలేస్తుంది, నేను అన్నం తినేస్తాను. మిక్సీ వేసుకొచ్చేస్తానండి ఆవాలు. చూడండి, మరీ మెత్తగా పౌడర్ లాగా వేసుకోకూడదండి, కొంచెం చిన్న బరకు ఉండాలండి. చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు ఆవపిండి. ఇదిగోండి, ఇది బాగా చల్లారిన తర్వాత మీరు డబ్బాలో స్టోర్ చేసుకోవటమేనండి, అంతే. అర్థమైందండి. ఒక గిన్నె ఆవాలు, ఏదైనా ఒక 1/2 కేజీ ఆవాలు తీసుకున్నా మీకు ఒక 100 గ్రాములు ఉప్పు కలిపేసుకోండి. అందులో కలిపేసి మిక్సీ వేసేసి పూర్తిగా చల్లారనిచ్చేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీకు ఎన్ని నెలలైనా ఉంటుంది అనమాట. మీరు ఏదన్నా పికిల్ కలుపుకోవాలనుకోండి, గబగబా 2 స్పూన్లు ఇది వేసేసుకొని కొంచెం మెంతిపిండి వేసేసుకొని అసలు 5 నిమిషాల్లో కలిపేసుకోవచ్చు. ఈ పికిల్స్ అంటే చాలామంది పెద్ద పనిలాగా ఉంటుందండి, దానంత తొందరగా ఏది అవ్వదు, అసలు అంత తొందరగా అయిపోద్ది. చూసారు కదా ఆవపిండి, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవటమేనండి. నేను చల్లారిన తర్వాత డబ్బాలో తీసుకుంటాను. కర్రీ చూద్దాం ఒకసారి. అయిపోయిందండి, పొయ్యి ఆపేస్తున్నాను. ఇంకా చూడండి ఎంత ఎమ్మగా ఉందో. నేను ఇంకా ఆగలేకపోతున్నానండి, అంత మంచి స్మెల్ వస్తుంది. రెడీగా ఉన్నాను అన్నంతో. ఇప్పుడు ఇలా ఒక దోసకాయ వేసుకొని గ్రేవీ వేసుకొని, చూసారా ఎంత బాగుందో. కారిపోతుందండి, అయినా తినేస్తాను. ఇది బాగా కాలుతుంది, నేను స్పూన్తో విడదీస్తున్నాను వీటిని. నిజంగా అసలు మనకి అసలు నేను మాటలు లేవండి, తిన్నాక మాట్లాడతాను అనండి. ఇంకా దోసకాయ చక్కగా ఉడికిపోయిందండి. మీకు ఇంకా 1 మినిట్లో కావాలి అని అనుకుంటే కుక్కర్ ఉంటుంది కదండి, ఒక విజిల్ వచ్చేలాగా పెట్టుకోండి. పెద్ద కుక్కరు, వెడల్పాటి పాన్లు ఉంటాయి కదండి, దాంట్లో పెట్టుకొని ఓన్లీ 1 విజిల్ వస్తే చక్కగా మెత్తగా ఉడికిపోద్ది. ఫాస్ట్గా తొందరగా కావాలి అనుకుంటే. దోసకాయ పుల్లగా ఉప్పు కారం పట్టిన ఈ ముక్కకి చెప్తున్నాను కదండి, నేను ఇంక మాటలతో చెప్పలేను. మీరు చేసుకొని తిని నాకు చెప్పండి ఎలా ఉందనేది. శ్రీదేవి భలే బాగా చేశారు కర్రీ అంటారు మీరే, అంత బాగుందన్నమాట. తినాలండి, నేను ఉంటాను. బాయ్ అండి. మీరు చేసుకోండి, కంపల్సరీ చేసుకొని తిని నాకు చెప్పండి ఎలా ఉందనేది. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కర్రీస్ మీకు చూపిస్తాను నేను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ మీకు వస్తాయన్నమాట. ఉంటానండి, మీరు ఆ పనిలో ఉండండి, మర్చిపోవద్దు అసలు. ఉంటానండి, బాయ్.